హలో అండి, జై శ్రీకృష్ణ. ఇదైతే బోట్ నెక్ బ్లౌజ్ అండి, 3 లేయర్స్. మనము ఈ సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తో లేయర్స్ కాదు కాబట్టి 2 మీటర్స్ బయట తీసుకొచ్చాము. దీనికి అటాచ్ చేసాము. కొద్దిగా కలర్ చేంజ్ ఉంది చూడండి. ఇంకా మనము అంబ్రెల్లా స్లీవ్స్ కట్ చేసేటప్పుడు మధ్యలో రౌండ్స్ వస్తాయి కదా, వాటిని ఇంకా కొద్దిగా క్లాత్ మిగిలితే మొత్తం అందులో వచ్చిన 6 ఇంకొక 4 కలిపి నేను ఇట్లా చేశానండి. ఇప్పుడు టాజల్స్ ఇట్లా వస్తున్నాయి కదా సారీకి, ఇక్కడి వరకు సారీ వచ్చింది. నేను దీంట్లో మ్యాచ్ అయ్యే విధంగా డోరీతో ఇట్లా పెట్టేసి ఆ మధ్యలో కొద్దిగా హోల్ చేసేసి పల్టీ కొట్టి లట్కన్ లాగా తయారు చేసేసి దీనికి పెట్టేశాను. ఇదైతే 4.5 ఇంచ్ అండి, పావు తక్కువ 4 ఇంచుల రౌండ్ పీస్ ఉందండి. మీకు ఎంత సైజులో ఉన్నా సరే మీరు ఇట్లా చేసుకోవచ్చు. మీకు ఇంత పొడుగు అవసరం లేదు అనుకుంటే ఇట్లా కూడా పెట్టవచ్చు. ఇంకా ఇది హెవీ సైజ్ వాళ్ళది కాబట్టి సారీ మనకు కొద్దిగా తక్కువ పడుతుందండి ప్లేట్లు. అందుకని మనము లోపల వైపు జాయింట్ చేసుకునే కన్నా ఇప్పుడైతే ఇది ట్రెండీగా వస్తుంది కాబట్టి ఇట్లా టాజల్స్ తయారు చేసేసి పెట్టేశాను. ఇంకా మనకు క్లాత్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకేనా. ఇంకా అంబ్రెల్లా కోసము మనం ఇది తీసుకొచ్చాం కాబట్టి ఈ కిందికి మనము ఇట్లా చేసేసరికి దానికి దీనికి మ్యాచింగ్ వచ్చినట్టు, ఇంకా అట్లానే బ్లౌజ్కి కూడా మ్యాచ్ అవుతుంది, శారీకి వచ్చినట్టుగా యూనిక్గా కూడా ఉంటుంది. ఎందుకంటే అవే శారీస్ అయితే కనుక మనకు అంతటా దొరుకుతాయండి. మనం కొద్దిగా యూనిక్గా చేయాలి అంటే, యూనిక్గా ఉండాలి అంటే ఏదో ఒక వెరైటీ చేయాలి. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది కస్టమర్ వేసుకున్నాక చూపిస్తానండి, చక్కగా ఉంటుంది ఇట్లా చూసే కన్నా కూడా. ఓకే అండి, ధన్యవాదాలు.